ఫార్మ్ చేస్తది అనుకుంటున్నారా? ఆఫర్ చేసి ఇస్తే బాగుంటుంది. మీరు చెప్పండి మీ ఒపీనియన్, ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ టీడీపీ అంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్ లేదు, అందుకనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది అంటున్నారు, ఎలా చెప్తున్నారు? క్యాడర్ లేదు, క్యాడర్ పక్కన పెడితే ఎలిజిబుల్ క్యాండిడేట్ అనేది నా ఒపీనియన్. అంటే ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఎవరికి, అంటే చాలా ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి ఆ మెరుగులు తెలిసిన వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది. బట్ బీయింగ్ అన్ యాక్టర్ ఇక్కడ ఈ ఫీల్డ్ కి వచ్చి అంతా మేబీ కొత్తగా అనిపించవచ్చు, కానీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే పాలిటిక్స్ కరెక్ట్ గా తెలియదు అనుకోవాలి, బట్ ఒక ఆపర్చునిటీ ఇస్తే వాట్ డెవలప్మెంట్ హీ కెన్ మేక్ అనేది మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా 8 స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు, ఏపీలో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది అంటారు. అది కాక ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలిచలేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎవరికి రాగానే పాలిటిక్స్ రాగానే గెలవాలి అనేది రూల్ లేదు. అందరూ ఇప్పుడు సీఎం అయిన పొజిషన్ లో ముందు ఫార్మర్ సీఎంస్ కానివ్వండి, ఇప్పుడున్న సీఎంస్ కానివ్వండి, ఒకప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యి మళ్ళీ సీఎం అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్ మీన్స్ ఒక్కసారి ఎమ్మెల్యే లేదు, ఇంకో పోస్ట్ రాలేదు అన్నంత మాత్రాన ఎలిజిబుల్ సీఎం కి ఎలిజిబుల్ కాదు అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. వైసీపీ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే మోర్ లైక్ ఎడ్యుకేషన్ వైజ్ ట్రై చేస్తున్నారు. అండ్ టాకింగ్ అబౌట్ క్యాపిటల్ వైజ్ మేబీ కరెక్ట్ డెసిషన్ కాదేమో అని అనుకుంటున్నాను. 3 క్యాపిటల్ కరెక్ట్ డెసిషన్ కాదంటారా? అంటే వాళ్ళ రిక్వైర్మెంట్, అంటే వాళ్ళు ఏమనుకుని 3 క్యాపిటల్స్ ఉన్నారు, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్. టు టేక్ తెలంగాణ, హైదరాబాద్, వాట్ ఈస్ వాట్. ఒక్క సింగిల్ క్యాపిటల్ ఉన్నప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది ఎక్కడ యాప్ట్ గా జరుగుతుంది, మనం ఎందులో కాన్సన్ట్రేట్ చేయాలని ఒకటి ఉంటది. క్లియర్ గా క్లారిటీ లేకుండా 3 క్యాపిటల్స్ పెడితే ఎక్కడ నీ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ అబౌట్ అదర్. అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, మరి మాదెందుకు క్యాపిటల్ పెట్టాలి, 3 పెట్టినప్పుడు ఇంకోటి పెట్టొచ్చు కదా. అలా కాకుండా ఒక ప్రాపర్ క్యాపిటల్ ఫార్మ్ చేసి డెవలప్మెంట్ అనేది ఓవరాల్ గా చేస్తే బాగుంటది అనేది. ఫైనల్ క్వశ్చన్, కంపేర్ టు టీడీపీ వైసీపీ ఈసారి ఏ పార్టీ వస్తే మీకు బాగుంటదని మీరు కోరుకుంటున్నారు? అంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి, లేకపోతే హైటెక్ సిటీ ఇప్పుడు ఉంది అంటే వన్ వే ఆర్ ది అదర్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టీడీపీ హెల్ప్. చంద్రబాబు నాయుడు గారు ఇస్ ద రీజన్. అది ఒప్పుకోకపోయినా అది అందరికీ తెలిసిన నిజం. అది మోస్ట్లీ వైసీపీ వాళ్ళు ఒప్పుకోలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకా వేరే ఏమైనా అలిగేషన్స్ వేయొచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వైసీపీ గాట్ అన్ ఆపర్చునిటీ, అది నిలబెట్టుకుంది చెప్తుంది. సో ఇఫ్ యూ గివ్ అన్ ఆపర్చునిటీ టు పవన్ కళ్యాణ్, విల్ జస్ట్ సీ హౌ ఇట్ గోస్ విత్ ద గవర్నమెంట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. పవన్ కళ్యాణ్ మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్